ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగోడు పుట్టాలి, అన్నో పొలికేక రావాలి. 16 సీట్లు ఇస్తే ఏం చేస్తావు కేసీఆర్? 2001 కూడా దద్దన్నలకు ఇచ్చే మాట ఆడదేస్తావు నువ్వు తెలంగాణ అని. ఆనాడున్న ముఖ్యమంత్రుల సంకల పడి పైరేవీలు చేసుకొని బతికిరు సన్నాసిన కొడుకులు. మనం 16 లేము, అన్ని వ్యూహాలు బయటకు చెప్తాం. ఆల్రెడీ 120 మందిని జమగట్టిన నేను. ఒక్కలమే లేం మనం. మనతో పాటు నేను పోయినా మీరు చూసిండ్రు. ఏ రాష్ట్రాలకు పోయి నేను మాట్లాడినో మీరందరూ కనిపెట్టిండ్రు. వాళ్ళకి ఏమేమి నూరిపోయానో నూరి పోసేస్తున్నా నేను. రెడీ చేస్తాను. ముందుగానే పోయి తొర్రకుర్రా పిచ్చోళ్ళు లెక్క బిస్సం మన చేతిలో పెట్టుకో వంతని చెప్పినాం. ఎక్కడనో కూడా అడిగేటోడు పుట్టకపోతే ఈ దేశం గిట్లే పోవన్నా, కరెంటు గది గిట్లే ఉండన్నా, కరువులు ఇట్లే ఉండన్నా, సస్యశ్యామలం ఉండాల్సిన భారతదేశం 70,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఎందుకు అవస్థపడాలి? మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు. సగం భారతదేశం చీకట్లో ఉన్నది అలా అంధకారంలో. సుమారు 18 రాష్ట్రాల్లో భయంకరమైన కరెంటు కోతలుంటాయి. ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి. ఇంత దిక్కుమాలిన పాలసీ ఉంది. సంపదను పెంచే తెలివి లేదు. ఇప్పుడు 1950 నాటి మాటలు మాట్లాడతారు.